మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు, అలాగే ఎల్కే అద్వానీ గారికి కూడా ప్రకటించారు. మరి సీనియర్ నాయకుడు, అలాగే టీడీపీ అధినేత, ఫౌండర్ కూడా ఎన్టీ రామారావు కూడా ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి బయట వినిపిస్తుంది. అది నాకు కూడా వచ్చిన డౌట్. ఏమంటారు మీరు? అంటే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనేది చాలా పాత డిమాండ్. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వం మీద ఈ డిమాండ్ ముందు పెడుతూనే ఉన్నారు, కానీ ఆచరణ రూపం దాల్చటం లేదు. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతో ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి రోజుల్లో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లోనూ ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆయన చాలా కీలకంగా సపోర్ట్ చేసి నిలబడ్డాడు. ఆ టైంలో ఆయన సీరియస్గా పట్టించుకుని ఉంటే భారతరత్న వచ్చేసి ఉండేది, కానీ రాలేదు. ఆయన అప్పుడు సీరియస్గా పట్టించుకోలేదు. అలాగే ఈ మధ్య ఆయన శత జయంతి జరిగింది, ఎన్టీ రామారావు గారి శత జయంతి లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు కూడా అన్ని సెక్షన్స్ నుంచి ఈ డిమాండ్ వచ్చింది. చిరంజీవి గారు ఓపెన్గా మాట్లాడాడు, ఆయన విడిగా అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ శత జయంతి సందర్భంగానైనా రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టాడు. అలాగే ఒక ఆడియో బైట్ కూడా పెట్టాడు ఆయన. ఇలా రకరకాల వైపుల నుంచి ఆ డిమాండ్ ముందుకు వచ్చింది, కానీ ఎవరూ సీరియస్గా ముందుకు తీసుకెళ్ళలేదు. అది కేవలం వేదికల వరకు పరిమితం అవుతోంది. ఎందుకంటారు? అలాగే భారతీయ జనతా పార్టీలో ఆయన కుమార్తె ఉంది, పురంధేశ్వరి గారు. ఆవిడ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆవిడ కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. ఢిల్లీలో ఎంపీగా, బాపట్ల ఎంపీగా ఉన్నారు ఆవిడ. ఆ టైంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. సోనియా గాంధీతో చాలా దగ్గర యాక్సెస్లో ఉన్నారు ఆవిడ ఆ టైంలో. అప్పుడు సీరియస్గా పట్టించుకున్నారు. నిజానికి పార్లమెంటు లోపల రామారావు గారి బొమ్మ పెట్టడం వెనకాల ఆవిడ కీలక పాత్ర పోషించారు. అక్కడి వరకే పరిమితమైంది ఆవిడ. లక్ష్మీ పార్వతి గారితో ఈ ప్రాబ్లం ముడిపడి ఉంది నిజానికి. అంటే భారతరత్న ప్రకటిస్తే, రామారావు గారికి భారతరత్న ప్రకటిస్తే ఆయన భార్య హోదాలో లక్ష్మీ పార్వతి గారు వెళ్ళి ఆ అవార్డు తీసుకుంటారు. దాన్ని ఫ్యామిలీ ఆవిడని వ్యతిరేకిస్తోంది. అన్నగారి కుటుంబం ఇన్ టోటల్ లక్ష్మీ పార్వతి గారి ప్రజెన్స్ను వాళ్ళు అంగీకరించరు. కాబట్టి అసలు లక్ష్మీ పార్వతి కేంద్రంగానే గొడవ మొదలైంది. ఆవిడని కేంద్రంగా చూపించే రామారావు గారి మీద దాడి జరిగింది. అప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవటం, ఆ వెన్నుపోటుకి కుటుంబ మద్దతు కూడగట్టడానికి ఆయన లక్ష్మీ పార్వతినే వాడాడు. అసలు లక్ష్మీ పార్వతి గారిని అక్కడ ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు గారే అనే ఒక కొంత ఆ అభిప్రాయం చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే అంత లోతుగా వెళ్ళక్కర్లేదు, కానీ టోటల్గా లక్ష్మీ పార్వతి అనే పాత్రని వాడి ఆయన రామారావు గారి కుటుంబం మొత్తాన్ని తనకి అనుకూలంగా మలుచుకుని ఆ రోజున రామారావు గారిని ఒంటరిని చేసి ఆయన మీద దాడి చేసి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోగలిగాడు. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. ఈ భారతరత్న ఇస్తే ఆయన అధికారికంగా ప్రకటించాడు, జనం మధ్యలో ప్రకటించాడు, ఆవిడ నా భార్య అని. తిరుపతిలో జరిగిన మేజర్ చంద్రకాంత్ సద్దినోత్సవ వేడుకల్లో ప్రజల అభిప్రాయం అడిగాడు ఆయన. నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని డయాస్ మీద నుంచి అడిగాడు. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. ఇది మీ ఆమోదంగా భావించి నేను పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించాడు ఆయన వేదిక మీద నుంచి. కాబట్టి ప్రజామోదంతో పబ్లిక్గా జరిగిన వ్యవహారం కాబట్టి దాన్ని డినై చేయలేరు. అధికారికంగా ఆవిడే భార్య కాబట్టి వెళ్ళి ఆవిడే తీసుకుంటే దాన్ని ఎలా జీర్ణం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు రామారావు గారి భారతరత్న డిమాండ్ని కేవలం వేదికలకు పరిమితం చేసి సీరియస్గా అక్కడికి వెళ్ళి లాబింగ్ జరపటము, కొంచెం పర్సూ చేయటము. ఇప్పుడు ఆస్కార్ అవార్డు రావటానికి RRRకి వాళ్ళు అక్కడ క్యాంపు వేసి, అమెరికాలో క్యాంపు వేసి తీవ్రమైనటువంటి కృషి చేశారు. వాళ్ళకి సినిమా చూపించడం మెంబర్స్కి, అలాగే ఓట్లని
ఓటర్లని ఆస్కార్ అవార్డుకి ఓట్ చేసేటువంటి వాళ్ళందరికీ సినిమా చూపించి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళకి ఆ సినిమాలో ఏముంది అనేది అర్థం చేయించి ఇలా చాలా కసరత్తు జరిగింది. దానికి దాదాపు 200 కోట్ల పైన ఖర్చు పెట్టారనేది ఆ రోజుల్లో వార్త. ఈ లాబీయింగ్ ప్రోగ్రాం కొంత జరగాలి. ఎంజి రామచంద్రన్ గారికి ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారికి ఇవ్వడానికి పెద్ద అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన జాతీయ స్థాయిలో పోషించినటువంటి రాజకీయ పాత్ర కూడా చాలా ఉన్నది. ఆయన ఒక దశలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ మరణానంతరం ఏర్పడినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఎన్నికైనటువంటి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. మిగిలిన ఏ పార్టీ లేదు అక్కడ. మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసింది ఇందిరాగాంధీ గారి సింపతితో. కానీ ఒక్క ఏపీలో మాత్రమే రామారావు గారికి ఓటేశారు ప్రజలు. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత కూడా ఆ సింపతి ఇక్కడ పనిచేయలే, ఏపీలో పనిచేయలేదు. టోటల్ ఎంపీ సీట్లన్నీ తెలుగుదేశం పార్టీకే ఇచ్చారు. దాంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక సభ్యులు కలిగినటువంటి పార్టీగా అది పార్లమెంట్లో ఎమర్జ్ అయ్యి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. కాబట్టి అలాంటి కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆయన జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫ్రంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి ఒక తాటి మీదకు తీసుకొచ్చాడు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ పిలిచి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ప్యారలల్గా, అంటే జాతీయ పార్టీలకు ప్యారలల్గా ఒక ఫెడరల్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, ఈ ప్రాంతీయ పార్టీలతో కలిపి ఒక ఫెడరల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక వ్యూహంతో ఆయన రాజకీయం నడిపాడు. ఈ క్రమంలోనే ఆయన కాశ్మీర్కి చెందినటువంటి ఫారూక్ అబ్దుల్లా లాంటి వాడిని విజయవాడ రప్పించి మాట్లాడగలిగాడు. ఇలా అనేక రాజకీయ ప్రయోగాలు చేశాడు ఆయన. ఈ నేషనల్ ఫ్రంట్ ప్రయోగం కూడా ఆయనదే. ఆయన చైర్మన్ దానికి. ఆయనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. విపి సింగ్ ప్రధాని కావటం వెనకాల రామారావు గారి కృషే ఉంది. ఆ తర్వాత దేవగౌడ టైంలో నిజానికి ఈయన ప్రధాని కావాల్సింది. ఆయన మరణించాడు. ఆ తర్వాత అనివార్యంగా దేవగౌడకి వెళ్ళింది అది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో కూడా రామారావు గారు పోషించిన పాత్ర చిన్నదేం కాదు. అంత కాకలు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లో పక్కకి జరిపి ఒక జాతీయ స్థాయిలో ఆయన ఒక అప్రిసియేషన్ పొందాడు. కాంగ్రెస్ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన ఒక ప్రత్యామ్నాయంగా చూశారు రామారావుని. అంత క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇవ్వచ్చు. కానీ ఇవ్వటానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ప్రధానంగా ఎవరు తీసుకోవాలి, ఎవరు వెళ్ళాలి ఫ్యామిలీ నుంచి అనే దగ్గర ఒక సమస్య ఉండటం వలన ఇది డ్రాగ్ అవుతోంది తప్ప ఇంకా వేరే కారణం ఉండేటువంటి అవకాశం లేదు. మోడీ గారు 2014 ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ చేసినటువంటి మొదటి ఉపన్యాసంలో రామారావు గారిని పొగడ్తల్లో ముంచెత్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా కూడా మాట్లాడుతున్నాడు ఆయన తరచూ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా పెద్దగా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. రామారావు గారితో ప్రజాస్వామ్య పోరాటం ఆయన చేసినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటప్పుడు ఆయనకు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజున అద్వానీ గారు, వాజ్పేయి గారు రామారావుతో ట్రావెల్ అయ్యారు. తర్వాత డిఫర్ అయ్యారు. ఆయన మీద కేసులు వేశారు. నరేంద్ర గారి నేతృత్వంలో, ఆలె నరేంద్ర నేతృత్వంలో రామారావు గారి ప్రభుత్వం మీద అవి జరిగినాయి. 100 తప్పులు అని ఒక పుస్తకావిష్కరణ చేశారు. రామారావు గారి పాలనలో జరిగిన 100 తప్పులు అని. అయినప్పటికీ ఎన్టీఆర్ మీద భారతీయ జనతా పార్టీకి ఒక గౌరవభావం అయితే ఉంది. కానీ ఇబ్బంది ఇదే. ఆ ఇబ్బందిని అధిగమిస్తే తప్ప భారతరత్న ఆయనకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.